ఇక్కడ పార్టీకి సంబంధించిన విషయానికి వస్తే నేను ఇప్పుడున్న పార్టీల తరపున అయితే ఖచ్చితంగా కాదు, కొత్త పార్టీ ద్వారానే వస్తున్నాను. పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ నేను త్వరలో అనౌన్స్ చేస్తాను. నేను ఇప్పుడు దాని గురించి డీటెయిల్స్ ఇవ్వదలుచుకోలేదు. కానీ ఈ పార్టీ ముఖ్య ఉద్దేశం మాత్రము ఇప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా వన్ మ్యాన్ షో అవుతుంది. 5 కోట్ల జనాభా ఉన్న ఒక రాష్ట్రానికి సంబంధించి ఒక వ్యక్తులపైన నడుస్తూ ఉన్నాయి. సిద్ధాంతాలపైన కాదు, పాలసీలపైన కాదు, పార్టీలపైన కాదు. ఇది మారాలి అనేది రాష్ట్రం అంతా కూడా ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అవకాశం లేక ఉన్న పార్టీల్లో అయితే అది లేదా ఇది చూజ్ చేసుకోవడం తప్ప 100% కనెక్టివిటీ అయ్యి ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదు. నెంబర్ 2, ఇప్పటి వరకు ఉన్న పార్టీలు తీసుకుంటే పూర్తిగా వెనకబడిన తరగతులు కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అదే విధంగా పార్టీ పాలసీలు కానివ్వండి, పూర్తిగా పార్టీలకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేవి కాదనే కాకుండా కాంట్రాక్టులకి, పార్టీ నాయకులకి, పార్టీ కార్యకర్తలకు ఉపయోగపడే విధంగా ఈరోజు ప్రభుత్వ పథకాలు తీసుకొస్తున్నారు తప్ప ప్రజలకు ఉపయోగపడడం లేదు. ఈరోజు ఒక్కొక్క పార్టీ తీసుకుంటే పథకాలు అనౌన్స్ చేయడానికి పోటీ పడుతున్నారు. నేను 1000 రూపాయల పెన్షన్ అంటే ఇంకో పార్టీ 2000 అంటున్నారు, ఇంకొకరు 3000 అంటున్నారు. నేను రేషన్ ఫ్రీ అంటారు, ఇంకోటి ఫ్రీ అంటారు, అన్ని ఫ్రీ అంటారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మొత్తం ప్రభుత్వం మిమ్మల్ని సాగేస్తుంది, మీరు ఏమి చేయాల్సిన పని లేదు, మీ జీవితం అంతా ఫ్రీగా ఇచ్చేస్తున్నాము అనే విధంగా గొప్పలు చెప్పుకుంటున్న ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఈరోజు చాలా గ్రామాలకు కనీసం మంచినీరు ఇచ్చే పరిస్థితుల్లో లేరు. అంటే ప్రజలు కోరుకుంటున్నది ఫ్రీగా ఇవ్వమని కాదు, తనకు కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తే ప్రజలకు కావాల్సిన ఉత్తరం. కానీ ప్రభుత్వాలు ప్రజల్ని ఒక ఓటర్ లాగా చూస్తున్నారు తప్ప ప్రజల్లాగా చూడటం లేదు. ఈ పరిస్థితులు మారుతాయి, ఖచ్చితంగా మారుతాయి. ఇది పుంగనూరు నియోజకవర్గమే కాదు, టోటల్ ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ పరిస్థితులు మారుతాయి రాబోయే రోజుల్లో. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గం తీసుకుంటే ఎన్నో బేసిక్ సమస్యలు ప్రతి గ్రామంలో ఉన్నాయి. మేము ఇప్పటి వరకు పర్యటించిన ఏ గ్రామంలో కూడా మాకు ఏ సమస్య లేదు అని చెప్పిన గ్రామం ఒక్కటి కూడా లేదు. ప్రతి గ్రామంలో అన్ని సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ బేసిక్ సమస్యలు. వీటి కోసం 1000 కోట్లు, లక్షల కోట్లు బడ్జెట్ తీసుకురావాల్సిన పని లేదు. పుంగనూరు ప్రాంతం వాళ్ళు పోలవరం ప్రాజెక్ట్ మాకు తీసుకురండి, లేదా టీసీఎస్ కంపెనీ తీసుకురండి, లేదా మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకురమ్మని చెప్పడం లేదు. కానీ ఇక్కడ కావాల్సిన కనీస సౌకర్యాలు కావాలంటున్నారు. అలాగే ఇక్కడ ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ కావాలంటున్నారు. మన చుట్టూ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, పొలంనేరు కావచ్చు, మదనపల్లి కావచ్చు, పీలేరు, కలికిరి అన్ని రకాలుగా డెవలప్ చెందుతున్నాయి. అధికార పక్షం కానీ ఏ పార్టీ అధికార పక్షం కావచ్చు 100% వెళ్ళే పరిస్థితి లేదు. ఈ రోజు ఇప్పటి వరకు గుర్తించి మీ క్యాపబిలిటీని గుర్తించి అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ మీకు ఆహ్వానించి, ఈ రోజు నా క్యాపబిలిటీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, నా నాయకత్వం గురించి మాట్లాడడం లేదు. నేను ఒక నాయకుడిగా కాదు, ప్రజలకున్న సమస్యలను నేను అజెండాగా తీసుకొని వచ్చాను. ప్రజలకున్న సమస్యలు ఇప్పటి వరకు ఈ ఉన్న పార్టీలు తీర్చలేదని వచ్చాను. ఇప్పటి వరకు ఉన్న నాయకులు ఎవరు దీనిపైన పట్టించుకోలేదని వచ్చాను. ఈ రోజు పుంగనూరు నియోజకవర్గంకి 13 మంది ఎమ్మెల్యేలు వస్తే నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా పుంగనూరు సమస్యలపైన, పుంగనూరు నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన అసెంబ్లీలో ప్రస్తావించింది లేదు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లో కలుపుకొని 294 నియోజకవర్గాల్లో ఇది పుంగనూరుకి మాత్రమే ఉన్న చరిత్ర. ప్రతి నియోజకవర్గానికి ఎక్కడో ఒక చోట ఏదో ఒక పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపైన అసెంబ్లీలో మాట్లాడారు. కానీ పుంగనూరుకు సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు మాకు ఈ సమస్య ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉంది, మాకు ఈ స్పెషాలిటీ కావాలి అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడిన సందర్భం లేదు. మరి వీళ్ళు ఎందుకు ఎన్నికవుతున్నారు? ప్రజలు ఎందుకు పంపిస్తున్నారు వీళ్ళని? వ్యాపారాలు చేసుకోవడానికా, లేదా వాళ్ళ సొంత బలం పెంచుకోవడానికా? ప్రజలకు సౌకర్యాలు చేయడానికి ప్రతి నాయకుడు వచ్చినప్పుడు కూడా ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మాకు కావాల్సిన సౌకర్యాలు చేస్తారు, మా ఊరికి రోడ్లు వేస్తారు, నీళ్ళు వస్తాయి, మాకు కాలేజీలు వస్తాయి, హాస్పిటల్స్ వస్తాయి. కానీ ఏ ఒక్కటి జరగడం లేదు, ఏ ఒక్క నాయకుడు చెయ్యడం లేదు. పూర్తిగా సొంత బలాలను పెంచుకోవడం తప్ప ఇక్కడ పుంగనూరు నుండి వచ్చిన ఎదిగిన నాయకులు అందరూ అన్ని రకాలుగానే ఎదిగారు, అన్ని పదవులు వచ్చాయి. ఈ రోజు సాక్షాత్తు మినిస్టర్లుగా ఉన్నారు పుంగనూరు నుండి ఎదిగిన నాయకులు. కానీ పుంగనూరుకి ఏం చేశారు? సాక్షాత్తు ఇండస్ట్రియల్ మినిస్టర్గా ఉన్న, భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ ఈరోజు పుంగనూరు నుండి ఎదిగింది. కనీసం పుంగనూరుకి 100 మందికి ఉద్యోగం ఇవ్వగలిగే ఫ్యాక్టరీ ఎందుకు తీసుకురాకూడదు చెప్పండి? రాష్ట్రం అంతా ఈ రోజు 1000 కోట్లు, లక్షల కోట్లతో కంపెనీలు వస్తున్నాయి, ఫ్యాక్టరీలు వస్తున్నాయి. పుంగనూరు ఏమన్నా అడవుల్లో ఉందా, లేదా కొండల పైన గుట్టల పైన ఉందా? ఇక్కడ అవకాశం లేదా?
ఇండస్ట్రియల్ పరంగా డెవలప్ చేయడానికి చెయ్యాలనుకుంటే ఎందుకు చేయకూడదు? కేవలం నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఇలాగే ఉంది కాబట్టి గత 20-30 సంవత్సరాలకు ముందు పొంగనూరు ఎలా ఉందో ఈ రోజు అలాగే ఉంది. ఈ రోజు 80ల్లో 90ల్లో మనం దేనికోసం అయితే పోరాటం చేశామో, నీళ్ల కోసము, కాలువల కోసము, రోడ్ల కోసము, ఈ రోజు దానికోసమే పోరాటం చేస్తున్నాం. ఈ పరిస్థితి మారాలి, డెవలప్మెంట్ కావాలి. ప్రజలందరూ కోరుకుంటున్నారు, మాకు రాజకీయాలు వద్దు, పార్టీలు వద్దు, మాకు డెవలప్మెంట్ కావాలి, మాకు ఫెసిలిటీస్ కావాలి కోరుకుంటున్నారు. ఖచ్చితంగా అది రాబోయే రోజుల్లో మార్పు వస్తుంది, ఇక్కడ డెవలప్మెంట్ వస్తుంది, 100% అది జరుగుతుంది.